అంజలి టీవీ. గత ఎపిసోడ్లో రిలాక్స్ అవ్వడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లిన శకుంతల ముఖానికి ఆవిరి పడుతుంటే ఆమెను ఉడకబెడుతున్నారని భయపోయిన అంజలి ఏకంగా ఒక బకెట్ ఐస్ వాటర్ని అత్తమ్మ ముఖం మీద కుమ్మరించింది. దాంతో స్టీమర్ పేలిపోయి 60,000 రూపాయలు బిల్ అవ్వడమే కాకుండా ఆ చల్లటి నీళ్ల దెబ్బకు శకుంతలకి తీవ్రమైన జలుబు జ్వరం వచ్చేశాయి. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో పార్లర్లో జరిగిన ఆ చల్లటి నీళ్ల దాడికి శకుంతలకి రాత్రంతా జ్వరంతో వణుకుతూనే ఉంది. ముక్కు కారిపోతుంది. తలకి ఒక మంకీ క్యాప్, ఒంటికి 2 దుప్పట్లు కప్పుకొని బెడ్ మీద మూలుగుతూ పడుకుంది. పక్కనే రాఘవయ్య పేపర్ చదువుతూ ఉన్నాడు. శకుంతల తుమ్ముతూ అచ్చి అచ్చి దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నానండి. నా ఒళ్ళంతా ఎవరో రోకల బండతో బాదినట్టు నొప్పులుగా ఉన్నాయి. ఆ అంజలికి నా మీద ఎంత పాగో. అసలు ఆ పార్లర్కి దాన్ని ఎందుకు తీసుకెళ్ళానా అని ఎప్పుడు బాధపడుతున్నాను. ఇందులో బాధపడ్డానికి ఏముంది శకుంతల? అంజలి చేసింది తప్పే, కానీ నీ మీద ప్రేమతోనే కదా చేసింది. ఆ యంత్రం నిన్ను ఉడకబెడుతుందేమో అని భయపడింది పాపం. నా కర్మ. అరుణ్ గాడికి చెప్పి డాక్టర్ని పిలిపించండి. నా తలకాయ పగిలిపోయేలా ఉంది. ఇంతలో అంజలి చేతిలో ఒక పాతకాలపు నిప్పులకుండ, చీర కొంగులో గుంటూరు మిర్చి, పసుపు, ఎండిపోయిన వేపాకు కట్టుకొని ఒక పెద్ద బ్లాంకెట్ పట్టుకొని గదిలోకి వస్తుంది. ఆమె వెనకాలే అర్చన ఫోన్ పట్టుకొని వస్తుంది. అత్తమ్మా, జలుబుకి జ్వరానికి ఆ ఇంగ్లీష్ మందులు ఎందుకత్తమ్మా? వేడి ఆవిరి పడితే లోపల ఉన్న కఫం అంతా కరిగిపోయి ముక్కులు ఫ్రీ అయిపోతాయి. మా ఊళ్ళో ఎవరికి జలుబు చేసినా ఇదే నాటు వైద్యం చేస్తాం. వద్దు దేవుడా, నాకేం ఆవిరి వద్దమ్మా తల్లి. నిన్న నువ్వు చేసిన చల్లటి నీళ్ళకే నాకు గతి పట్టింది. ఇప్పుడు ఏడంటున్నావు, మళ్ళీ నన్నేం చేస్తావో? వద్దు వద్దు. ఊరికొండత్తమ్మా, జలుబు చేస్తే ఆవిరి పట్టడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే కదా. రండి, లేచి కూర్చోండి. అలా అనుకుంటూ అంజలి బలవంతంగా శకుంతలని లేపి కూర్చోబెడుతుంది. ఆమె ముందు ఆ నిప్పుల కుంపటి పెడుతుంది. శకుంతల మీద ఆ మందపాటి దుప్పటిని కప్పుతుంది. సరేలే, ఆవిరి పట్టడం కామనేగా. అంజలి, ఆ కుంపట్లో కొంచెం విక్స్ గాని జండు బంగాని వెయ్యి. మంచి వాసనకి జలుబు దగ్గుతుంది. అదెంతమ్మా, దానికంటే పవర్ఫుల్ నాటు మందు నా దగ్గరుందిగా. ఈ పొగ పీల్చారంటే మీ జలుబు జంపకంతే. అలా అంటూ తన చీర కొంగులోంచి గుప్పెడు ఎండిపోయిన వేపాకులు, కొంచెం పసుపు, అలాగే ఒక 10 ఘాటైన గుంటూరు ఎండు మిరపకాయలు తీసి ఆ నిప్పుల మీద వేస్తుంది. ఆ సమయంలో నిప్పుల మీద ఎండు మిరపకాయలు పడగానే భయంకరమైన ఘాటైన పొగ పైకి లేస్తుంది. దుప్పటి లోపల ఉన్న శకుంతల ముఖానికి ఆ మిరపకాయల ఘాటు నేరుగా తగులుతుంది. శకుంతల అప్పుడు దుప్పటి లోపల నుంచి గట్టిగా దగ్గుతూ అరుస్తూ, ఏంటే ఇది? కళ్ళు మండిపోతున్నాయి, గొంతు కాలిపోతుంది, ఉక్కిరిబిక్కిరైపోతున్నాను, వదలండ్రా నన్ను. బయట నుంచి దుప్పటిని గట్టిగా పట్టుకొని అంజలి, ఓపిక పట్టండి అత్తమ్మా, ఆ ఘాటుకే లోపల ఉన్న జలుబు పోతుంది. గట్టిగా పీల్చండి అత్తమ్మా, ముక్కుతో పీల్చి నోటితో వదలండి. నాశనం అయిపోతావే, ఇది విక్స్ వాసన కాదు, మిరపకాయల వాసన. నన్ను దేవుడి దగ్గరికి పంపడానికే ప్లాన్ చేశావు కదా. అలా అంటూ బలవంతంగా దుప్పటిని విసిరికొట్టి మంచం మీద నుంచి కింద పడిపోతుంది. ఆ ఘాటుకి అర్చన కూడా ముక్కు మూసుకుంటూ వీడియో తీస్తూ, వావ్ వదినా, ఇది కొత్త రకం స్పైసీ అరోమా థెరపీలా ఉంది. మమ్మీకి నిజంగానే జలుబు పోయింది. అలా అనుకుంటూ ఉండగానే శకుంతల కింద పడిపోయి దగ్గుతూ గిలగిలామని కొట్టుకుంటుంది. ఆమె కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఉంటాయి. అమ్మో, నా నడువు కింద పడగానే నా నడువు పట్టేసింది. దేవుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో, ఈ ఇంట్లో నేను బ్రతకలేను. అయ్యో అత్తమ్మా, నడుం పట్టేసిందా? భయపడకండి అత్తమ్మా, నడుం పడితే మా పల్లెటూరులో భలే ట్రీట్మెంట్ ఉంది. రండి, ఇలా బోర్ల పడుకోండి. ఇంకేం చేస్తావే తల్లి, నా నడుము ఇరగొడతావా? అయ్యయ్యో లేదత్తమ్మా, ఇరగొట్టను, జస్ట్ తొక్కుతాను. నడుం మీద నిలబడి మెల్లగా అడుగులేస్తే అతుక్కుపోయిన నరాలు ఫ్రీ అయిపోతాయి. మీరు అలానే కింద బోర్ల పడుకోండి. అలా అంటూ అంజలి ఏమాత్రం ఆలోచించకుండా
కింద పడుకున్న శకుంతల నడుం మీదకెక్కి నిలబడుతుంది. వెన్నునొప్పితో గట్టిగా అరుస్తూ, ఆ నా వెన్నెముక ఇరిగిపోయింది. దిగే రాక్షసి, దిగు కిందకి. 60 ఏళ్ల వయసులో నా మీద ఎక్కి తొక్కుతావా? శకుంతల నడుం మీద బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు నడుస్తూ అంజలి, గట్టిగా అరిస్తే నరాలు ఫ్రీ అవుతాయత్తమ్మా. అరవండి ఇంకా. మీరు ఎంత అరిస్తే మీకు అంత తొందరగా నయమవుతుంది. చూడొచ్చునా మా పల్లెటూరి ఫిజియోథెరపీ ఎలా ఉందో? అరవండి. సూపర్ అదినా. సిటీలో దీన్ని ఆక్యుప్రెషర్ మసాజ్ అంటారు. మా మమ్మీ అదృష్టవంతురాలు. రాఘవయ్య చేతిలో పేపర్తో ముఖం దాచుకొని పగలబడి నవ్వుతూ, అంజలి కొంచెం కుడి వైపు దొక్కమ్మా, అక్కడ కూడా నరం పట్టినట్టుంది. అబ్బా, శకుంతలకి సరైన మందు దొరికింది. ఇంతలో ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యి చేతిలో బ్రీఫ్ కేస్తో అరుణ్ రూమ్లోకి వస్తాడు. కింద బోర్లా పడుకుని ఏడుస్తున్న తల్లిని, ఆమె వీపు మీద నిలబడి డాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు అడుగులేస్తున్న పెళ్ళాన్ని చూసి షాక్ అయ్యి అక్కడే ఆగిపోతాడు అరుణ్. గట్టిగా అరుస్తూ, అంజలి ఏంటిది? మమ్మీ మీదకేం చేస్తున్నావు? అమాయకంగా అంజలి కిందకి దిగుతూ, ఏవండి, అత్తమ్మకి నడుం పట్టేస్తే ఆ నరాల సెట్టింగ్ మారుస్తున్నానండి. మా ఊర్లో ఎడ్లకి ఆవులకి నడుం పడితే ఇలాగే తొక్కుతాం. 10 నిమిషాలు లేచి పరిగెత్తేస్తాయి. ఒరే అరుణ్, నన్ను తీసుకెళ్ళి ఏదైనా అనాథాశ్రమంలో లేదా వృద్ధాశ్రమంలో పడేరా బాబు. నా నాగులతో ఎడ్లతో పోలుస్తోందిరా నీ పెళ్ళం. నా ముఖానికి మిరపకాయలు పోగబెట్టి నా నడు మీద ఎక్కి తాండవం చేసిందిరా ఇప్పటిదాకా. నా వల్ల కాదురా బాబు. అరుణ్ తల పట్టుకొని, అంజలి దయచేసి మమ్మీ మీద నీ డాక్టర్ ప్రయోగాలు ఆపు. నేనిప్పుడే వెళ్ళి నిజమైన డాక్టర్ని తీసుకొస్తాను. అప్పటిదాకా మమ్మీని ఏమీ అనకు ప్లీజ్. అలా అంటూనే అరుణ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంజలి కొద్దిగా అలుగుతూ, ఏందో ఈ పట్నం వాళ్ళకి ఎంత చేసినా తప్పే. సరే అత్తమ్మ, నేను ఇంకా ఏం చేయనులే. కానీ జలుబు జ్వరంతో ఉన్నారుగా, తాగడానికి కమ్మగా ఒక గ్లాస్ పాలు తెస్తాను, ఆగండి. అలా చెప్పి అంజలి వంటగదిలోకి వెళ్తుంది. శకుంతల ఊపిరి పీల్చుకుంటూ కింద నుంచి బెడ్ మీదకి కష్టంగా ఎక్కి, అమ్మయ్యా ప్రాణాలు దెక్కే. పాలు కదా, అందులో పెద్దగా ఏం చేయలేరులే. అత్తమ్మా, పాలు లేవు, అందుకే నాటుకోడి గుడ్డు, కొంచెం అల్లం, మిరియాలు, వెల్లుల్లిపాయలు, సొంటి అన్ని కలిపి మిక్సీ పట్టి వేడి వేడి కాషాయం తెచ్చాను. ఇది ఒక్క గుటక వేశారంటే మీ జ్వరం ఎక్కడికో పారిపోతుంది. తీసుకోండి. ఆ కాషాయం వాసన చూసి వాంతికొచ్చినట్టు ముఖం పెట్టింది శకుంతల. చీచే, గుడ్డు వెల్లుల్లి కలిపి మిక్సీ పెట్టావా? ఇది దాయితే జ్వరం కాదే, ముందు నా ప్రాణం పోతుంది. నేను దాగను తల్లి, నాకొద్దమ్మా. తాగాలత్తమ్మా. చిన్నపిల్లలు మందొద్దంటే ఊరుకుంటామా? ముక్కు మూసుకుని తాగేయండి. అలా అంటూ బలవంతంగా శకుంతల ముక్కు మూసి ఆ గ్లాసులో ఉన్న నల్లటి కాషాయాన్ని ఆమె నోట్లో పోస్తుంది. ఆ ఘాటైన పచ్చిగుడ్డు వాసనున్న కాషాయం గొంతులోకెళ్ళగానే శకుంతల కళ్ళు గిరగిరా తిరుగుతాయి. నోట్లో నుంచి మంటలొస్తున్నట్లు ఫీల్ అవుతుంది. శకుంతల గ్లాస్ కింద పడేసి నోరు పట్టుకుని అరుస్తూ, వామ్మో వామ్మో వామ్మో, కడుపులో అగ్నిపర్వతం పేలినట్టుంది. ఓయమ్మ, ఏముందిలే ఇందులో, విషం ఏమైనా కలిపావా? అలా అంటూనే వాంతి చేసుకోవడానికి బాత్రూం వైపు పరిగెత్తుతుంది. రాఘవయ్య నవ్వుతూ కంటతడి పెట్టుకుంటూ, అంజలి, నీ వైద్యం దెబ్బకి మీ అత్తమ్మ నొప్పులు మర్చిపోయి హుసేన్ బోల్ట్ లాగా పరిగెడుతుంది చూసావా? దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ పల్లెటూరి ట్రీట్మెంట్. చూసారా మావయ్య, నా ముందు పనిచేసింది. ఇంకొక గ్లాస్ తాగిస్తే అత్తమ్మ రేపు పొద్దునకి మ్యారథాన్లో కూడా పరిగెడుతుంది. అలా ఉండగా నాటు వైద్యంతో అత్తమ్మ నడుం విరగొట్టిన అంజలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటికొచ్చే హై క్లాస్ గెస్ట్ల ముందు తన వంటలతో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ 7 వరకు వేచి చూద్దాం. అంజలి నిద్ర లేచేసరికి పక్కనే గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు అరుణ్. తన భర్త కాళ్లకు నమస్కారం చేసి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది అంజలి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గజగజా వణికిపోతూ ఉంటుంది. ఇంటి ముందు చలిమంట వేస్తుంది. ఆ చలిమంటను చూసి శకుంతల, ఏంటో ఈ కాలం పిల్లలు కాస్త చలికి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏమ్మా అంజలి, ఈరోజు కాస్త ఆలస్యంగా నిద్రలేచినట్లున్నావు? అత్తయ్య, అది
అది సరేలే, ఎల్లి నీ పనులు చేసుకో. అలా శకుంతల తన కోడల్ని పంపించిన తర్వాత పక్కింటి సులోచన అక్కడికి వస్తుంది. ఇద్దరూ చలిమంట ముందు కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఏంటి శకుంతల, నీ కోడలు నీతో బాగానే ఉంటుందా? వంట పనులు చేస్తోందా? లేక కొత్త కోడలు కదా అని ఇంటి పనులు చేయడానికి ఆలోచిస్తోందా? అరే, అలా చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి? నా కొడుక్కి పెళ్ళయి వారం రోజులు అయింది. ఏదో 4 రోజులు పట్టించుకోలేదు కోడల్ని. ఇక ఆ తర్వాత గాల్లో పెట్టాలి కదా. అందుకే పొద్దున్నే నిద్రలేచి ఇంటి పని వంట పని చేయిస్తున్నానులే. ఇప్పుడైతే పర్వాలేదు, నేను చెప్పినట్టు చేస్తోంది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? చలికాలం కదా, కాస్త అటు ఇటు చూసి వదిలేవే. అన్నింట్లోనూ నువ్వు తలదూర్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. అలా సులోచన శకుంతల మాట్లాడుకుంటూ ఉంటే అంజలి పేడ నీళ్లు తీసుకొచ్చి కళ్ళపు చల్లడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత వారి ముందే ముగ్గులేస్తుంది. ఓవైపు చలికి వణుకుతూనే ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది అంజలి. అది గమనించిన సులోచన, అమ్మా అంజలి, మధ్య మధ్యలో ఇలా వచ్చి చలి కాచుకోవచ్చు కదా. పాపం చలికి బాగా వణికిపోతున్నట్లున్నావు. ఇదిగో సులోచన, పాపం తనేదో పనులు చేసుకుంటుంది కదా, ఇలా పనులు చెడగొట్టకు. మేసేగాడిదను కూసేగాడిది చెడగొట్టిందట. ఇలా ఉంది నువ్వు చేసే పని. అది కాదు శకుంతల. ఇక చాలు చాలు, చలి కాచుకుంది చాలే. ఇక నువ్వెళ్ళి నీ ఇంటి పనులు చూసుకో. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, ఎప్పుడు నీకు నచ్చినట్లే జరగాలి. లేకంటే ముక్కు మీద కోపాన్ని అలాగే బయట పెట్టేస్తావు. అలా సులోచన అక్కడున్న శకుంతల్ని తిట్టుకుంటూ తన ఇంటి వైపు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది అంజలి. ఇక తన కోడలు అంజలి తన గురించి ఏమనుకుంటుందోనని, అమ్మా అంజలే, ఇలా రా అమ్మా, వచ్చి కూర్చో, కాసేపు చలిగాచుకో. అప్పుడు అంజలి అక్కడికొచ్చి కూర్చున్న తర్వాత, అత్తయ్య, ఆవిడ మీకు చిన్నప్పటి నుంచి తెలుసా? ఆ సులోచన నాలాగే ఆ ఇంటికొచ్చిన కోడలేనమ్మా. మేమిద్దరం ఒకేసారి ఈ ఊరికొచ్చాం. వచ్చిన కొత్తలో తను చాలా ఇబ్బంది పడిందిలే. వాళ్ళత్త ఎప్పుడు తన్ని వేధిస్తూ ఉండేది. ఆవిడొచ్చిన తర్వాతనే తనకు కాస్త మనశ్శాంతి లభించింది. మరి మీ అత్తగారు ఎలా ఉండేవారు? మొదట్లో మా అత్త వల్ల నేను కూడా కాస్త ఇబ్బంది పడ్డాననుకో. ఆ తర్వాత నాకు అలవాటైపోయింది. మనం ఆడవాళ్ళం, భర్త సంపాదిస్తే ఇంట్లో ఉంటున్నామని కొందరంటారు. భర్త అలా సంపాదించి ఎదగడానికి కారణం మనమేనని ఇంకొందరంటారు. ఇల్లు నాశనం అవ్వడానికి కారణం కూడా మనల్నే చూపుతారు. అన్నిటికీ మనల్నే వేలెత్తి చూపిస్తూ ఉంటారు తల్లి. అందుకే మనం ఎప్పుడూ అలసిపోకూడదు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. మన జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసేయాలి. అదే కదా ఆడదాని జీవితం. అలా శకుంతల చెప్పడంతో అంజలి తన అత్తను చాలా గొప్పగా ఊహించుకుంటుంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే గీతోపదేశం చేశాడో తన అత్త కూడా అలా తనకు గీతోపదేశం చేసినట్లు ఊహించుకుంటుంది అంజలి. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సూర్యోదయం అయిపోతుంది. అది గమనించిన శకుంతల, అయ్యో సూర్యుడొచ్చేశాడు, ఇక వెళ్ళి వంట సంగతి చూడంజలి. ఇంటిని శుభ్రం చేసి నువ్వు కూడా స్నానాలు పూర్తి చేసుకో, పూజ చెయ్యాలి. అలాగే అత్తయ్య. అలా అంజలి తన అత్త చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేసి వంట పని పూర్తి చేస్తుంది. ఇక తను కూడా స్నానం చేసుకుని పూజ చేస్తుంది. ఇక అప్పుడు నిద్రలేస్తాడు అరుణ్. నిద్రలేచిన వెంటనే అందమైన తన భార్య అంజలి ముఖాన్ని చూసి, ఆహా, ఆడదాన్ని ప్రకృతితో ఎందుకు పోల్చుతారో నాకిప్పుడు అర్థమైంది. చందమామ లాంటి ముఖం, సన్నజాజి తీగల ఆ జడ, ముత్యాల్లాంటి ఆ కళ్ళు. నిన్నిలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది అంజలి. పొగిడింది చాలు, లేచి తయారవ్వండి. అవతల పనికెళ్ళాలి కదా. అత్తయ్య గారు కూడా మిమ్మల్ని అడిగారు. నిద్ర లేపమని ఇందాకే చెప్పారు. నేనే పాపం నిద్రపోనిలే అని ఊరుకున్నాను. భార్య అంటే నీలాగే ఉండాలంజలి. మంచి పని చేసావు. అలా అరుణ్ అంజలి మాట్లాడుకుంటూ ఉంటే శకుంతల మాటలనిపిస్తాయి. అత్తగారి మాట వినపడిన వెంటనే పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోతుంది అంజలి. పిలిచారా అత్తయ్య? ఏమ్మా, వాడు నిద్ర లేచాడా? స్నానం చేస్తున్నారత్తయ్యా. చూడమ్మా, భర్త మన కళ్ల ముందే ఉండాలని అనిపిస్తుంది, కానీ అలా ఉంచడం వల్ల మనకే ఇబ్బంది కలుగుతుందమ్మా. నీకొక విషయం చెప్తున్నాను, గుర్తెట్టుకో. భర్త ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, భార్య ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అలా ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి వాడిని ఉద్యోగానికి పంపించు. అలాగే అత్తయ్య. ఇక ఆ రోజు అరుణ్ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత
పనులన్నీ పూర్తి చేసి కాసేపు నిద్రపోదామని అలా తలవాల్చుంది అంజలి. అది గమనించిన శకుంతల తన కోడల్ని పిలుస్తుంది. తన అత్త ఏమంటుందో ఏమోననే భయంతో వెళ్తుంది అంజలి. చూడమ్మా, ఈరోజు కాసేపు పడుకుందామని నువ్వనుకుంటే ఇక రోజు అదే నీకు అలవాటుగా మారుతుంది. దానివల్ల నువ్వు చాలా కోల్పోయే అవకాశం ఉంది. వంట పని అంతా పూర్తి చేశావా? పూర్తయిపోయిందత్తయ్యా. అయితే బట్టలు ఉతికేయ్. అది కూడా పూర్తయితే పెరట్లో మొక్కలు నాటు. చెయ్యడానికి ఎన్ని పనులు లేవు చెప్పు? ఒకవేళ పనులు లేకపోయినా మనమే పనులు కల్పించుకొని చెయ్యాలి. ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. పగటి నిద్ర పనికి చేటు, రాత్రి నిద్ర రేపటికి చేటు. ఎళ్ళమ్మ ఎళ్ళు, పనులేవో చేసుకోపో. అలా శకుంతల తన కోడలికి భయం పెడుతుంది. ఇక తన అత్తకు ఎదురు తిరగలేక తన అత్త చెప్పే పనులు చేస్తూ తనలో తానే కూలిపోతుంది అంజలి. అలా ఆ రోజు సాయంత్రం పక్కింటి సులోచన అంజలిని పలకరిస్తుంది. ఏమ్మా, నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. శకుంతల సంగతి నాకు తెలుసు కదా. నువ్వు నీ మనసులో ఏం పెట్టుకోకు తల్లి. అన్నీ నీ భర్త అరుణ్తో చెప్పుకో. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావడం లేదు. అలా దాస్తావేంటమ్మా? ఈ చలికాలంలో నువ్వు పడే కష్టాల గురించి నాకు తెలుసులే. పొద్దున్నే లేచి అన్ని పనులు చేయాలంటే కష్టం కదా. ఇక రాత్రిపూటైనా నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వాలా శకుంతల. అలా సులోచన మాట్లాడుతుంటే అక్కడికి శకుంతల వస్తుంది. దీంతో భయం భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సులోచన. అంజలి మాత్రం ఆలోచనలో పడుతుంది. ఆ రోజు రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అంజలికి జ్వరం వచ్చేస్తుంది. అరే, ఇంత జ్వరం పెట్టుకుని నాకు చెప్పలేదేంటి అంజలి? మందులు తీసుకొచ్చేవాణ్ణి కదా. రోజు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? మీకు తెలియడం లేదా నా పరిస్థితి? నిద్ర లేవడం, పనికెళ్లడం తప్ప భార్య బాగోగులు చూస్తున్నారా మీరు? చలికి తట్టుకోలేక నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో మీకు తెలుసా? మీ అమ్మగారు నాకు మంచి చెప్తున్నట్లనే చెప్తూ నాతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. నా వల్ల కావడం లేదండి. అత్తయ్యకు అడ్డు చెప్పలేకపోతున్నాను. మీకు నా బాధని చెప్పుకోలేకపోతున్నాను. అరుణ్ ముందు అంజలి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరుణ్కు తన భార్య పరిస్థితి అర్థమవుతుంది. ఆ మరుసటి రోజు జ్వరంతో నిద్రలేవకుండా ఉంటుంది అంజలి. శకుంతల మాత్రం గది దగ్గరికి వెళ్లి, అమ్మా అంజలి, అంజలి. అప్పుడు అరుణ్ తలుపులు తెరిచి బయటకొచ్చిన తర్వాత, అమ్మా, తనకు జ్వరం అమ్మా. అయితే ఏంట్రా, పనులన్నీ చేసుకోవాలి కదా. పనులు చేస్తుంటే జ్వరం కూడా అదే తగ్గిపోతుందిలే. ఏంటమ్మా నువ్వు? నాకు జ్వరం చేసినా నువ్వు ఇలాగే మాట్లాడతావా? నేను ఈ బిడ్డను కాబట్టి నాకు సపారీలు చేస్తూ ఉంటావు. ఇంకొకరైతే అవన్నీ నీకు వద్దు కదా. ఏంట్రా, నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? నీ భార్య వచ్చాక నీ కొమ్ములొచ్చాయా? చూసావు కదమ్మా, చలి ఎంతలా ఉందో. పాపం తను రోజు ఉదయం లేచి పనులు చేసుకుంటూ నానా అవస్థలు పడుతోంది. ఈరోజు తను వదిలేద్దామమ్మా, విశ్రాంతి తీసుకొనివ్వు. అంటే జ్వరం తగ్గే వరకు విశ్రాంతి తీసుకోమంటావా? నేను కూడా ఒకప్పటి కోడల్నే కదా, నాకు అన్ని తెలుసురా. ముందు తన్ను నా ముందుకు రమ్మని చెప్పు. తను రాదమ్మా, రాదు. పడుకునే ఉంది, లేవలేకపోతోంది. జ్వరం ఎక్కువగా ఉంది. అరుణ్ అలా గద్దించి చెప్పడంతో శకుంతల ఇంకేం మాట్లాడదు, మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ మరుసటి రోజు శకుంతల వద్దకు సులోచన వస్తుంది. అమ్మాయికి జ్వరమని విన్నాను. పాపం, తను ఈ చలికాలంలో రోజు చలికి ఇబ్బంది పడుతూ పనులు చేస్తోంది. నాకే పాపం అనిపించిందే. అలా బాధ పెట్టకు. నువ్వు మంచితనంగానే ఉంటూ బాధ పెట్టే రకం కదా. మనం కూడా కోడలిగా అడుగుపెట్టినప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. ఆ కష్టాలు మనకు తెలుసు కదా. మన అనుభవంతో మనం ఏం చెయ్యాలి? మనకొచ్చిన కోడలను బాగా చూసుకోవాలి. అదే కదా అందరికీ మంచిది. సులోచన అలా చెప్పగానే శకుంతలలో మార్పు మొదలవుతుంది. ఇక విశ్రాంతి తీసుకుంటున్న అంజలి వద్దకు వెళ్తుంది శకుంతల. అతను చూడగానే అంజలి పైకి లేవబోతుంది. లేవకమ్మా, లేవకు. పడుకో తల్లి, విశ్రాంతి తీసుకో. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు కదా. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే మదన పడ్డావు. ఇకపై నీకు ఆ బాధే వద్దు. ఇక రోజు మనిద్దరం కలిసి ఇంటి పని, వంట పని చేసుకుందాం. నువ్వు విశ్రాంతి తీసుకో. అత్తయ్యా, మీరు చాలా మంచివారు అత్తయ్యా. అందుకే మీకు ఎదురు తిరిగి మాట్లాడలేకపోయాను. అంజలి అలా అనగానే శకుంతలకు కన్నీళ్ళొచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ ఏ ఇబ్బంది లేకుండా చలికాలంలో అనారోగ్య సమస్యలు తెచ్చుకోకుండా ఆనందంగా ఉంటారు.
వారిని చూసి అరుణ్ కూడా సంతోషపడతాడు.